సూర్యాపేటలో బీఆర్ఎస్ పార్టీ నేతలు మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓటు ఆయుధంతోనే కాంగ్రెస్ కు వేటుపడాలని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. ఏం సాధించి ఓటు అడుగుతున్నారని కాంగ్రెస్ ఓళ్లను నిలదీయాలని పిలుపునిచ్చారు. అభివృద్ధికి కేర్ ఆఫ్ గా ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించాలని ఆయన కోరారు. నమస్కారం. సూర్యాపేటలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ఇవాళ ఏ వార్డుకి వెళ్ళినా ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారు. తప్పకుండా కేసీఆర్ సార్ లేకపోవడం వల్ల, మీరు మంత్రిగా లేకపోవడం వల్ల సూర్యాపేట కలదప్పింది. ఆ రోజు మీరు చేసిపోయిన అభివృద్ధి కార్యక్రమాన్ని వీళ్ళు వచ్చి నాశనం చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇవాళ అంత రోడ్లు మళ్ళీ చెత్తమయమైనాయి. స్ట్రీట్ లైట్ చక్కగా వెలగటం లేదు. మంచినీళ్ళు కూడా చక్కగా వేయలేకపోతున్నారు. కరెంటు కూడా మళ్ళీ ఊకే పోతుంది. మళ్ళీ జనరేటర్లు ఇన్వర్టర్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పార్కుల నిర్వహణ కూడా లేదు. మీరు అంత బాగా చేసిపోతే కనీసంగా ట్యాంక్ బండ్ మీద చెట్లు కూడా పెంచుకోలేకపోతున్నారు. అన్నీ నాశనం చేస్తుంది. అన్నిటికీ మించి మళ్ళీ పాత దౌర్జన్యాలు మొదలైనవి, పాత గుండాయిజం మొదలైంది. ప్రజలను భయపెట్టించి చందాలు వసూలు చేసుడు, కొద్దిగా ఇండ్లలో కొద్దిగా ఏదైనా పాపం వాళ్ళకి జాగ్రత్త తక్కువనికి ఇంత ఈ దుర్మార్గాలన్నీ జరుగుతున్నాయి. మరి దీని మీద నిరసనగా మేము తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాం, కారు గుర్తుకు ఓటేస్తామని చెప్పి సూర్యాపేట ప్రజలు ఏ వార్డుకి వెళ్ళినా ముక్తకంఠంగా చెప్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ గెలవలేక ఎన్నికంటూ జరిగితే మా పని ఖతమవుతుంది అన్న భయంతో మరి జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల మా అభ్యర్థుల్ని భయపెట్టేయడం, నిన్న కోదాడ కావచ్చు, హుజూర్నగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, నాగార్జునసాగర్ కావచ్చు, మిర్యాలగూడ, హాలియా, ఇక్కడ అనేక ప్రాంతాల్లో కూడా మా అభ్యర్థులు భయపెట్టించే ప్రయత్నం చేసిండ్రు. ఆలేరు బోనులతో సహా కొంతమందిని దౌర్జన్యంగా తీసుకుపోయి వితరాయిలు చేయించారు. చౌటుప్పల్ లాంటి చోట ఎన్ని అక్రమాలు చేసినా, ఎన్ని దుర్మార్గాలు చేసినా కాంగ్రెస్ పార్టీ ప్రజల దృష్టిలో అది ఇవాళ విలన్గా నిలబడ్డది. ప్రజలు దీనికి భయపడడానికి లేరు. అందుకే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కనపడొద్దు, కారు గుర్తు కనపడొద్దు, బ్యాలెట్లో కారు గుర్తు కనబడితే ఇక మన పని అయిపోద్ది అన్నంత భయంలో కాంగ్రెస్ పార్టీ వణుకుతుంది. ఇవాళ నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఇద్దరు మంత్రులు కూడా పోలీసులను అడ్డం పెట్టుకొని గుండాయిజంతో, రౌడీజంతో ఇప్పటిదాకా మా అభ్యర్థులను భయపెట్టించే ప్రయత్నం చేసిండ్రు. ఇక ఇప్పటి నుంచి ఓటర్లను కూడా భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మా వాళ్ళని తిరగొద్దని, ఇదని అదని రకరకాల కండిషన్స్ పెడుతున్నారు. ఇతర చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఈ వ్యాపారాన్ని మూయిస్తాం, ఇది చేస్తాం, అది చేస్తామని చెప్పి ఈ రకంగా భయపెట్టిస్తున్న భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎన్ని చేసినా తప్పకుండా జిల్లాలో మెజారిటీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీని కైవసం చేసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ చేసే దుర్మార్గాల్ని గతంలో కూడా చూసి వచ్చింది, ఉద్యమ సందర్భంలో కూడా చూసి వచ్చిన వాళ్ళమే. తెలంగాణ ప్రజలకి వీళ్ళ దౌర్జన్యాలు, దుర్మార్గాలు, పోలీసు హింసను ఎదుర్కోవడం అనేది పెద్ద లెక్క కాదు. తప్పకుండా అన్నిటిని కూడా తిప్పికొడతాం. జిల్లాలో మెజారిటీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడం ఖాయం. ఇక పార్టీ ఫిరాయింపుల విషయానికి వస్తే, పాపం స్పీకర్ గారు వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆయన ఆత్మసాక్షిగా పనిచేసే పరిస్థితుల్లో లేడు, చట్ట ప్రకారం కూడా పనిచేసే పరిస్థితుల్లో లేడు. బహిరంగంగానే మా పార్టీ మారిన ఎమ్మెల్యేలు గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు పాల్గొన్నారు, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మేము అవన్నీ కూడా సబ్మిట్ చేసినాం. కాంగ్రెస్ పార్టీ సమావేశాలలో పాల్గొన్నారు, హైదరాబాద్లో జరిగిన ఏఐసిసి సభలలో పాల్గొన్నారు. అన్నీ కూడా కాంగ్రెస్ జెండా వేసుకొని తిరుగుతున్నారు. అన్నీ సబ్మిట్ చేసినా దానికి కూడా స్పీకర్ గారికి కనపడలేదట. వాళ్ళు చాలా వికార్సైన, చాలా బుద్ధి కలిగిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే తిరుగుతున్నారట, కేసీఆర్ శిష్యులు తిరుగుతున్నారట. మరి నిన్నివాళ
గత వారం రోజులుగా ప్రతిరోజు మీడియాలో వస్తుంది, కనబడుతుంది. గద్వాల ఎమ్మెల్యే స్పష్టంగా కాంగ్రెస్ ర్యాలీలో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థులకు గెలిపించుకోవాలి మనం అని చెప్పాడు. జగిత్యాలను అయితే స్పష్టంగా జీవన్ రెడ్డి గారు బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చిండు. బండి సంజయ్కి మా 30 సీట్లు కాంగ్రెస్ పార్టీ సీట్లు ఎట్లు ఇస్తావు నువ్వు, నేను ఎట్టి బస్సులో ఒప్పుకోను, 50 సీట్లు నాకు కావాలని. ఆయన ఆ సంజయ్, డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే ఇంత స్పష్టంగా కనబడుతుంది. అయినా సరే స్పీకర్ గారు ఆ పిటిషన్ డిస్మిస్ చేయడం అనేది దురదృష్టకరం. వీళ్ళకి ఏమాత్రం చట్టం అంటే గౌరవం లేదు, న్యాయం అంటే గౌరవం లేదు. తప్పకుండా మేము కోర్టులో తేల్చుకుంటాం. వాళ్ళని డిస్క్వాలిఫై చేయడం అనేది ఖాయం. స్పీకర్ గారి ఏకపక్ష నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏమాత్రం ఆయన ఒక స్పీకర్గా న్యాయబద్ధంగా ప్రవర్తిస్తలేరు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. వీటన్నిటి ప్రభావం కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పడుతుంది, మున్సిపల్ ఎన్నికలు కూడా పడుతుంది. ప్రజలు సరైన బుద్ధి చెప్తారు. కోర్టు ద్వారానైనా మేము వాళ్ళని డిస్క్వాలిఫై చేయిస్తాం, వాళ్ళని ఓడగొట్టి తీరుతాం.